IIFT IPM అడ్మిషన్స్ 2026-21 ఐదేళ్ల మేనేజ్మెంట్ కోర్సుకు గోల్డెన్ ఛాన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ సంస్థలు 2026-21 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రోగ్రాం ద్వారా 5 సంవత్సరాల BBA ప్లస్ MBA కోర్సును ఒకే ట్రాక్లో పూర్తిచేసే అవకాశం లభిస్తుంది. కాకినాడ క్యాంపస్లో ఈ కోర్స్ అందుబాటులో ఉంది. ఇది కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే డీమ్డ్ యూనివర్సిటీ, NAC A+ గ్రేడ్, AACSB అక్రిడిటేషన్ పొందిన ప్రతిష్టాత్మక సంస్థ. అడ్మిషన్స్ IPM ATE 2026 స్కోర్ ఆధారంగా జరుగుతాయి. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ తప్పనిసరి అర్హతగా ఉండాలి. జాతీయ స్థాయి మేనేజ్మెంట్ కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మంత్రి నారా లోకేష్ ప్రకటించిన ప్రకారం ఉదయం 10:31 ఫలితాలు విడుదలవుతాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ సేవ ద్వారా 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం సుమారు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం దాదాపు 5.31 లక్షలు, ద్వితీయ సంవత్సరం దాదాపు 5.26 లక్షల మంది పరీక్షలు రాశారు. ఈ ఏడాది పరీక్షా విధానంలో మార్పులు చేసి ఒక్కరోజుకు ఒకే సబ్జెక్ట్ పరీక్ష నిర్వహించారు. అదనపు సబ్జెక్టుల మార్కులు ప్రత్యేకంగా మెమోలో చూపించబడతాయి. పాస్ మాత్రమే జీవితం కాదు. పరీక్షల్లో పాస్ ఫెయిల్ అనేవి సహజం. ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఏమీ ముగిసిపోదు. ఇంటర్ ఫలితాలే జీవితాన్ని నిర్ణయించవు. మార్కులు తక్కువ వచ్చాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి విద్యార్థికి జీవితంలో మరో అవకాశం తప్పకుండా ఉంటుంది. ఫెయిలైన విద్యార్థుల కోసం సుమారు 1 నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో మళ్లీ రాసి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ఫలితం మీ భవిష్యత్తును నిర్ణయించదు. కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చు. ఫెయిల్ అనేది ముగింపు కాదు, అది కొత్త ప్రారంభం. PVKKలో ప్రాంగణ నియామకాలు. అనంతపురం రూరల్ ప్రాంతంలోని PVKK ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 16వ తేదీన ప్రాంగణ నియామకాలు నిర్వహించనున్నారు. ప్రముఖ సంస్థ రాడికల్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయి. కళాశాల ప్రిన్సిపాల్ బండి రమేష్ బాబు, ప్లేస్మెంట్ డీన్ భాను కిరణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2020 నుండి 2026 మధ్య బీటెక్, డిగ్రీ, PG పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. అనుభవం ఉన్నవారికి కూడా అవకాశం ఉంది. ఎంపికైన వారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. అందులో పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్. హిందీపురం సమీపంలోని సేవామందిరంలో ఉన్న బాలబాలికల అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్ రాజేశ్వరి తెలిపిన ప్రకారం 1 నుండి 10 తరగతుల వరకు మొత్తం 87 ఖాళీలు ఉన్నాయి. విద్యార్థులకు అన్ని వసతులతో పాటు పూర్తిగా ఉచిత విద్య అందించబడుతుంది. జిల్లాలో ఉన్న అంధ విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి ఈ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు. 16న నీట్ EAP సెట్ నమూనా పరీక్ష. హిందూపురంలో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన నీట్ EAP సెట్ నమూనా పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా అధ్యక్షుడు బాబావలి తెలిపిన ప్రకారం MPC, BPC విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ నమూనా పరీక్ష ద్వారా తమ సిద్ధత స్థాయిని అంచనా వేసుకుని అసలు పరీక్షకు మరింతగా సిద్ధం కావచ్చు.